గారు మరియు జిల్లా ఎస్పీ గారు గ్రామ ప్రజలకు తెలియజెప్పాలని వారు కోరడంతో ఈ రోజు రావడం జరిగింది. మరి ఈ యొక్క డ్రగ్స్ గంజాయి అనేది ఒకప్పుడు మహానగరాలైనటువంటి హైదరాబాదే కానీ, బెంగళూరే కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, కలకత్తానే కానీ ఇలాంటి గొప్ప గొప్ప నగరాలలో ఈ డ్రగ్స్ గంజాయి అనేటువంటిది మనం విన్నాం. కానీ ఇప్పుడు ఇదేమైపోయిందంటే ఈ డ్రగ్స్ గంజాయి అనేది ప్రతి గ్రామాన కూడా వ్యాపించి మరి మన యువతను పెడదారిన పట్టించి యువత ద్వారా ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడ్డటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. మరి ఈ డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనము మన గ్రామాల్లో ఇది ఆన్లైన్ ద్వారా కూడా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిసింది. దీన్ని అరికట్టాలంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చైతన్యవంతులై మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏందనేది మీరు తెలుసుకొని జాగ్రత్త పడితే ఈ గంజాయిని మనం అరికట్టవచ్చు. ఈ గంజాయి అనేది మానవుని యొక్క మనుగడకే ప్రశ్నార్థకంగా ఉంటుంది. మరి గంజాయి డ్రగ్స్ అలవాటైనటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ నుండి మనం మార్పు తీసుకురావాలంటే చాలా వరకు ఇబ్బంది అవుతుంది. వారి ఆరోగ్యాలను పాడు చేసేటువంటిది ఈ డ్రగ్స్ గంజాయి కనుక దీని పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ డ్రగ్స్ ను అరికట్టాలని మా పంచిరి ప్రవీణ్ గారు వారి పాట ద్వారా తెలియజేస్తారు. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి. కమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి. కమలలో చేతులార చేజార్చుకుంటివిరా నీ జీవితం. భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి. ఎన్నెన్నో తీయటి కలలు గన్నవు, నీ మీదే ఆశలు పెట్టుకున్నావు. ఎర్రటి ఎండల్లో మాడుతున్నావు, లేదనకుండా పంపుతున్నాం. పెద్ద పెద్ద చదువు చదువుతున్నావనిరా ఊరంతటా. పెద్ద చదువు చదువుతున్నావనిరా ఊరంతటా. నిత్యము గొప్పగా చెప్పుకుంటున్నాము రా నీదే ముచ్చట. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి, చిన్ననాడు చెడు సూపకంటే అడుగు అవతల వెట్టకపోతివి. కళ్ళు గుట్ట బీడి వాసనస్తే కడుపులో ఏదున్న కక్కితివి. కాలేజీ క్యాంపస్ ఏ మత్తు జల్లిందిరా నీ బతుకుపై. నీ బతుకుపై కలదప్పి మా కంట కనిపిస్తూ ఉన్నావురా నేడు రోడ్లపై. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి. భ్రమలల్లో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి. నీవు మనిషన్న సంగతే మరిచితివి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, ధన్యవాదాలు. మరి ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా ప్రమాదం. మరి మనిషి మనుగడకే ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రభావం చూపుతుంది.
ఎవరైనా కూడా వారి పిల్లలను మనము సరి చేసుకోవాలంటే తల్లిదండ్రులు చొరవ చూపి ఈ గంజాయి డ్రగ్స్ కు మన పిల్లలు అటువైపున కూడా చూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ మా సెక్రటరీ గారు మాట్లాడతారు. అమ్మ కొద్దిగా ముచ్చట పెట్టుడు ఆపికి ఇట్లా కొద్దిగా నిలబడరు. అవకాశం ఇచ్చి సహకరించినటువంటి గౌరవ సర్పంచ్ అనుసూర్య గారు మరియు ఉప సర్పంచ్ కృష్ణారావు గారు, గ్రామ సెక్రటరీ గారు, గ్రామ ఆడబిడ్డలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ప్రకాష్ ఫోటో ఇసుకో.